హాయ్ అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియోలో ఈరోజు పత్తిలో ఎంత తేమ శాతం ఉంటే ఎంత రేటు మనకు వస్తుందనేది తెలియజేస్తాను. సో మనకు ఈ సంవత్సరం వచ్చేసరికి ఎంఎస్పి మార్కెట్ రేట్ పత్తికి 8,110 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. సో 8,110 రూపాయలు మనకు రావాలంటే ఎంత తేమ శాతం ఉండాలనేది తెలియజేస్తాను. అదేవిధంగా ఎంత తేమ శాతంకి ఎంత మార్కెట్ రేట్ వస్తుందనేది తెలియజేస్తాను. సో ఇప్పుడు మనకు తేమ శాతం ప్రకారం చూసుకుంటే మనకు పత్తికి 8,110 రూపాయలు రావాలంటే మనకు తేమ శాతం వచ్చేసరికి 8% తేమ శాతం ఉండాలి. ఈ 8% తేమ శాతం ఉంటేనే మనకు సిసిఐ మార్కెట్ రేటు 8,110 రూపాయలు ధర అనేది వస్తుంది. సో అదేవిధంగా మనకు 9% తేమ శాతం ఉన్నట్లయితే మన పత్తికి 8,020 రూపాయలు అనేది ధర వస్తుంది. 9% మనకు తేమ శాతం ఉన్నట్లయితే మన పత్తికి. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే 10% ఉన్నట్లయితే మనకు మన కాటన్కి మనం సిసిఐ మార్కెట్లో తీసుకువెళ్ళినప్పుడు మనము తేమ శాతం చెక్ చేసినప్పుడు మన పత్తికి 10% తేమ శాతం ఉన్నట్లయితే ఆ యొక్క 10%కి 7,947 రూపాయలు 80 రూపాయలు మనకు అనేది వస్తాయన్నమాట. అంటే 7,947.80 మనకు వస్తుందన్నమాట. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే 11% తేమ శాతం ఉన్నట్లయితే మనకు ఆ పత్తికి 7,866.75 రూపాయలు మనకు ధర అనేది వస్తుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే 12% తేమ శాతం ఉంటే ఆ పత్తికి 7,785.60 రూపాయలు అనేది మనకు వస్తుంది పత్తి మార్కెట్ సిసిఐలో. సో ఈ విధంగా 12% వరకు ఉన్నట్లయితే సిసిఐ కొనుగోలు చేస్తుంది.